మైనర్ బాలికని అత్యాచారం చేసిన బండి సంజయ్ కొడుకు అదే పబ్లిక్ చేస్తే మాత్రం 24 అవర్స్ అరెస్ట్ చేస్తారు. 3 days అవుతుంది. అయినా సరే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు. బయట ఎక్కించేసి బయట చేసాను పంపించడం జరుగుతుంది. ఒకటే డిమాండ్ చేస్తుంది, మైనర్ బాలిక బయట అత్యాచారం ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైనా మీకు వచ్చినవి అవి కొంచెం స్ప్రెడ్ చేస్తూ ఇప్పటికైనా ఇది పట్టుకునేలా చేయాలని ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్య బండి సంజయ్ ఒక మైనర్ బాలకని 17 years అమ్మాయిని అత్యాచారం చేసినా సరే ఇప్పుడు వచ్చి ఈ గవర్నమెంట్ అదే కామన్ పబ్లిక్ చేస్తే 24 hours అరెస్ట్ చేస్తారు. ఈ వీఐపీ సన్ కాబట్టి రాజకీయ నాయకు కొడుకు కాబట్టి అవి 3 days అయినా ఇప్పుడు అరెస్ట్ చేయాలి. అలా ఈ బేస్ ఐడియా ఉందా మీకు? ఐడియా ఉందా? ఎవరో ఈ బేస్ లో సాయి భగీరథ అని చెప్పి నిందుతుడు అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిందుతుడు. ఎవరైనా తప్పు చేస్తే పోక్సో కేసు అనేది 24 hours అరెస్ట్ చేయాలి. ఇప్పుడు 3 days అవుతుంది. ఇట్లాంటి కేసుల కమలాలు కూడా బయటకు వచ్చాయి. అయినా కూడా సామాన్యానికి ఒక నెల గవర్నమెంట్ వాళ్ళకి మైనర్ బాలికని అత్యాచారం చేసిన ఈ విధవ ఇంకా బయట 3 రోజులు అవుతుంది. ఈ రోజుతో ఇప్పుడు వచ్చి ప్రభుత్వం స్పందించట్లేదు. సో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీ దగ్గర ఒక్కసారి ఆయన ఫోటోలు చూడండి. ఒకరేమో లండన్ పారిపోయిందని, ఒకరేమో హిమాలయాలకు పోయిందని, ఇంకొకరేమో సాధువులలో కలిసిపోయిందని ఇన్ని వార్తలు వింటా ఉన్నాం. ఇంత ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? బండి భగీరథను అరెస్ట్ చేయడం కోసం సిట్ వేయాలన్నా, సిట్ వేసి మరి ఆయన అరెస్ట్ చేయాలన్నా. ఇదే ఒక పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తి కనుక చేసి ఉంటే ఇలా ఈ పరిస్థితే ఉండేనా? అంటే పేదోడికి ఒక చట్టం, పెద్దోడికి ఒక చట్టం ఉంటుందా? చట్టం మీ చేతిలో ఉందని మీకు నచ్చినట్టుగా మలుచుకుంటారా? సిన్సియర్ గా పనిచేసే పోలీస్ ఆఫీసర్లు ఉన్నటువంటి వ్యవస్థ ఇది. వారి నెత్తిలా ఈ రాజకీయ నాయకులు చేతులు పెట్టి వారికి నచ్చినట్టుగా ఈ ఆట ఆడిస్తున్నారు. నిజంగా ఒక పోలీస్ అధికారి తలుచుకుంటే బండి భగీరథను అరెస్ట్ చేయడం 2 గంటలు. కానీ ఇప్పటి వరకు అరెస్ట్ కాకపోవడానికి కారణం ఏంది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ములాఖత్ చేస్తున్నటువంటి ఒక క్రీడ. ఒక మైనర్ బాలికను తనకిష్టం వచ్చినట్టుగా ఉండమని తనను వేధించి ఇబ్బంది పెట్టి మందు మత్తు అలవాటు చేసి తీసుకోమని ఫోర్స్ చేసి ఫామ్ హౌస్ లకు ఫ్లాట్లకు రమ్మని హింసించినటువంటి వ్యక్తిని ఆ అమ్మాయే బయటకు వచ్చి తనకు తానుగా కేసు పెట్టినా కూడా పట్టించుకొని వైనం. ఇదేనా అండి స్వతంత్ర భారతదేశం? ఇదేనా భారత మాతకు జరగాల్సిన న్యాయం? ఇదేనా తెలంగాణ తల్లికి జరగాల్సిన న్యాయం? ఒక ఎమ్మెల్యే కొడుకు, ఒక ఎంపీ కొడుకు, ఒక మినిస్టర్ కొడుకు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఒక కేంద్ర సహాయక మంత్రి కొడుకు, కేంద్ర మంత్రి కొడుకు తప్పు చేస్తే తప్పు కాదా? ఒక పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు చేస్తేనే తప్ప? తప్పు ఎవడు చేసిన తప్పు, ఎవడు చేసిన తప్పే. కేంద్ర మంత్రి చేసిన తప్పే, కేంద్ర మంత్రి కొడుకు చేసిన తప్పే, ఎమ్మెల్యే చేసిన తప్పే, ఎమ్మెల్యే కొడుకు చేసిన తప్పే, క్రాంతి చేసిన తప్పే, సామాన్య మానవుడు చేసిన